వైసీపీ సర్కార్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నా సరే ఎక్సైజ్ పోలీసులకు ముడుపులు మాత్రం ఆగడం లేదని సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశాఖపట్నం జిల్లాలో ఎక్కడ చూసినా మద్యం అమ్మకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. టైమింగ్స్ పాటించని మద్యం దుకాణాలు, బార్ల మీద ఎక్సైజ్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇదే కదా మీ డౌట్? కూటమి ప్రభుత్వం వచ్చాక బెల్ట్ షాపులు బాగా పెరిగిపోయాయని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ జిల్లాలో 158 మద్యం దుకాణాలు, 117 బార్లు ఉన్నాయి. ఇక బెల్ట్ షాపులకు లెక్కే లేదు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించడంతో కొంతవరకు మద్యం నియంత్రణ జరిగిందనే చెప్పాలి. పలు పార్టీల నాయకులే బినామీ పేర్లతో మద్యం సిండికేట్ నడిపిస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. చాలా మంది మందుబాబులు రోడ్ల మీద తాగి విచ్చలవిడిగా రెచ్చిపోతూ న్యూసెన్స్ చేస్తున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. మీరు గమనించే ఉంటారు, గుడి పక్కన, బడి పక్కన, బస్టాప్ పక్కన కనీసం 100 మీటర్లు దూరం కూడా లేకుండా మద్యం షాపులకు విచ్చలవిడిగా పర్మిషన్లు ఎలా ఇచ్చారన్నది అంతుపట్టని ప్రశ్న. దుకాణాల యజమానులు ఆ పార్టీ ఈ పార్టీ ఎమ్మెల్యే వర్గీయులు కదా అంటూ అధికారులు కూడా వత్తాసు పలుకుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రతి పనికి టైం ఉంటుంది కానీ బార్లో అమ్మకాలకు మాత్రం ఏ టైం ఉండదు. ఎందుకంటే అధికారులకి ముడుపులు మళ్లిస్తున్నారని ప్రజా సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. విశాఖలో ఎక్సైజ్ అధికారులు ఇటు బార్లు, అటు మద్యం దుకాణాల నుంచి ప్రతి నెల ముడుపులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే ఈ మామూళ్లు అన్నవి రాజ్యాంగబద్ధంగా అమలవుతున్నాయనే చెప్పాలి. విశాఖ జిల్లాలో ఒక్కో మద్యం దుకాణం నుంచి 2000, ఒక్కో బార్ నుంచి 5000 వంతున మామూళ్లు వసూలు చేస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. అంటే నెలకు అక్షరాల 6.25 లక్షలు అన్నమాట. ఎక్సైజ్ శాఖలో కింది నుంచి పై స్థాయి వరకు ఎవరి వాటా వారికి ముడుతుందనే చెప్పాలి. ఈ కారణంగానే ఇటు మద్యం దుకాణాలు, బార్లు ఆడింది ఆట పాడింది పాట అన్న విధంగా తయారైందని పలువురు వాపోతున్నారు. ఎర్స్ట్‌బెల్ విశాఖపట్నం జిల్లా పరిధిలో న్యూ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్లో విశాఖపట్నం ఒక జిల్లా, నెక్స్ట్ అనకాపల్లి ఒక జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా 3 జిల్లాలుగా ఉన్నాయి. ఈ 3 జిల్లాల పరిధిలో విశాఖపట్నం జిల్లాలో 158 షాపులు, ఒక 58 బార్లు మాత్రమే ఇప్పుడున్నాయి. యాజ్ ఆన్ డేట్ కొత్తగా వచ్చింది బార్ పాలసీ, కొత్తగా 58 బార్లు పాడుకున్నారు. మిగతా బార్లు నోటిఫికేషన్ ఈరోజు ఇచ్చాము. మళ్ళీ 14వ తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంది. 15వ తారీఖు లాటరీ తీస్తాం. అనకాపల్లి జిల్లాలో 159 షాపులు, నెక్స్ట్ దీనిలో మన అల్లూరు సీతారామరాజు జిల్లాలో 40 షాపులు. అక్కడక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి కానీ లూజ్ సేల్ మాత్రం లేదండి. లూజ్ సేల్ మాత్రం ఆల్మోస్ట్ నిల్. అసలు మొత్తం లూజ్ సేల్ లేదు. టైమింగ్ వైలేషన్ కూడా ఆల్మోస్ట్ నిల్. ఏదైనా ఎక్కడైనా వాడు ఆ షాప్ ముందు ఏమైనా తక్కువ తిరిగితే వాడు అర్జెంట్గా వెళ్ళాలి, నేను వెళ్ళిపోవాలని ఉద్దేశంతో అలాంటి ఏదైనా 99.9% ఉండదు. ఏదైనా 0.1% తగ్గుతుంది. 10 గంటల బిఫోర్ షాప్ ఓపెన్ ముందు ఫోటో దిగాల. 10 గంటల దాకా షాప్ తెరవకూడదు. నైట్ 10 తర్వాతే షాప్ క్లోజ్ చేసేయాలి. అంతే. షాప్ క్లోజ్ చేశారా లేదా అని ఫోటో తీయాలి. బార్ మాత్రం మార్నింగ్ 10 o'clock నుంచి నైట్ 12 o'clock వరకు. 158 షాపులు సార్ విశాఖపట్నం జిల్లా. బార్లు 117. అంటే బార్లు 117 అంటే ఇప్పుడు లేవు. ఇప్పుడు మొన్న వచ్చినాయి 58 బార్లే వచ్చినాయి. స్పందన లేదంటే కొన్ని వాళ్ళకి అది రూల్స్ రెగ్యులేషన్స్. అనకాపల్లి షాపులు 159, వాళ్ళ బార్లు ఇంకా ఎస్టాబ్లిష్ చేయలే. ఇదన్నీ గత తరతరాలుగా వచ్చిన మాటలండి. ఇవన్నీ వాళ్ళ మాట వినే సమస్య లేదండి. ఎక్కడైనా రూల్ ప్రకారమే చేస్తాము, రూల్ ప్రకారమే పోతాము. దానిలో డౌటే లేదు. యాక్ట్ ప్రకారమే చేస్తాము, యాక్ట్ ప్రకారమే చేస్తాం. మా దగ్గర లైసెన్స్ ఫీ ఈ నెలలో కట్టాలంటే ఆ నెలలో కట్టేయాల్సింది ఎవరైనా సరే. సిండికేట్ వాళ్ళు కాదు, ఎవరైనా సరే. ఎవరు షాప్ తీసుకుంటే వాళ్ళు 1/6 అమౌంట్ 2 నెలలకు ఒకసారి కట్టేయాలి. కట్టకపోతే 10 రోజుల్లో మళ్ళీ 10% ఆఫ్ ది ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది. కాబట్టి అన్ని కలుగుతారు. పర్మిట్ రూమ్లో అన్ని డెఫినెట్గా పర్మిట్ అందరు కట్టాలి.